హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఈ వీడియోలో విజయవాడ నుంచి మన కనకదుర్గమ్మ టెంపుల్‌కి ఏ విధంగా చేరుకోవాలని అయితే మీకైతే క్లియర్‌గా చూపిస్తాను. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. మనం ప్రెజెంట్ అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేసి, విజయవాడ రైల్వే స్టేషన్‌లో లగేజ్ ఎక్కడ పెట్టాలి అనేది చూపించేసి, నేనైతే టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో, మీరైతే ముందుగా మనం లగేజ్ ఎక్కడ పెట్టాలో మీకు క్లియర్‌గా చూపిస్తాను, చూసేసేయండి. ఇదేమో మనకి రైల్వే స్టేషన్ లోపలే ఉంటుంది. క్లాక్ రూమ్ వచ్చేసరికి ఈ క్లాక్ రూమ్ దగ్గరే మన యొక్క లగేజ్ అంతా పెట్టేసి మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఛార్జెస్ వచ్చేసరికి 24 అవర్స్కి మనకి 29 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 24 అవర్స్ అయితే 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు లాకర్కి. ఇక్కడ మన బ్యాగ్స్ అవి పెట్టేసి మనమైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం. సో, మనమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం. చూసారా, ఇక్కడే ఆటోలు అయితే చాలా ఎక్కువే ఉంటాయి. ఛార్జెస్ కూడా 10 to 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్కి. సో, అది మీరైతే బార్గెన్ చేసుకొని మీరైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్కి చాలా అంటే చాలా ఆటోస్ అయితే ఉంటాయి. మీకు అప్పటికీ దొరకకపోతే మాత్రం మీరు వచ్చేసరికి ర్యాపిడో కానీ ఓలా కానీ ట్రై చేయండి. చాలానే అంటే చాలానే ఉన్నాయి ఓలా, ర్యాపిడో కూడా. సో, మనమైతే ఆటో అయితే ఎక్కేసాం. ఆటో ఎక్కేసి మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా, రోడ్స్ అయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు విజయవాడ అయితే మాత్రం ఈ యొక్క దేవీ నవరాత్రి టైంలో మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. సో, మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ టెంపుల్కి చాలామంది అయితే రేర్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో, వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ విజయవాడలో రోడ్లన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మస్ట్‌గా చెప్పుకోవాల్సిందంటే ఇక్కడ క్లీనింగ్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్‌లో ఉంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ కవర్ గానీ ఏది కూడా కనిపించట్లేదు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అయితే మాత్రం. వారికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నెక్స్ట్ మీకు లెఫ్ట్‌లో కనిపిస్తున్నాయి చూసారా, ఈ డస్ట్‌బిన్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయి. నేను ఎక్కడ కూడా మన ఆంధ్రాలో అయితే నేను అంతగా చూడలేదు. ఈ ప్రతి చోట డస్ట్‌బిన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. గవర్నమెంట్‌కి ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ డస్ట్‌బిన్స్. నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రతి టూరిస్ట్ ప్లేస్‌లో కూడా ఈ యొక్క డస్ట్‌బిన్స్ అన్నీ మెయింటైన్ చేస్తే మాత్రం ఎటువంటి చెత్త కూడా బయట పడేసే ఛాన్సెస్ అయితే ఉండవు. సో, నా హంబుల్ రిక్వెస్ట్ గవర్నమెంట్‌కి మాత్రం ఇలాంటి డస్ట్‌బిన్స్ ప్రతి చోట వేసేలా అయితే మీరు చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇది చూసారా, వాల్స్ మీద ఈ పెయింటింగ్ అయితే ఇంకా వేరే లెవెల్‌లో ఉందనే చెప్పొచ్చు. సో, మనం ఫైనల్‌గా అయితే కృష్ణానదికి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. చూసారా, వాటర్ అయితే మాత్రం మనం వెళ్ళే టైంకి అయితే అంతంత మాత్రంగానే ఉంది. సో, మనం అయితే ఎండ్ ఆఫ్ ద ఈ యొక్క సమ్మర్లో వచ్చాం కాబట్టి కొంచెం ఇలా ఉంది. రైట్ సైడ్ చూసారా, పెయింటింగ్ అయితే మాత్రం చాలా వాల్స్ మీద అయితే ఇలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి డస్ట్ అనేది కనిపించలేదు. ఇక్కడ అయితే మాత్రం అది మాత్రం చాలా మెచ్చుకోవచ్చులో కనిపిస్తుంది కదా, మన అమరావతి అని చెప్పేసి సైన్ బోర్డు. చాలామంది అనుకుంటారు ఇది ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి. సో, మనం అయితే మాత్రం ఈ యొక్క టెంపుల్కి వెళ్ళే వేలోనే ఉంటుంది. సో, అది కూడా మీరు కవర్ చేసుకొని అయితే మన టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు, లెఫ్ట్లో అయితే మాత్రం ఈ పెయింటింగ్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉన్నదని చెప్పొచ్చు కదా. సో, ప్రతి చోట కూడా వాల్స్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అయితే పెయింట్స్తో నింపేశారు. సో, అవి ఏంటంటే ఎవ్వరు కూడా వాటిని చూశాక మనకి ఎవ్వరు కూడా వాటి మీద డస్ట్ వేయాలని కానీ ఏది అనిపించదు. సో, ఆ ప్రయత్నంలోనే ఈ యొక్క పెయింట్స్ అయితే వేశారని చెప్పొచ్చు. మనకి కనిపిస్తుంది కదా లెఫ్ట్లో ఈ యొక్క బ్యారేజ్, అదే ప్రకాశం బ్యారేజ్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ నుంచి వ్యూ. మీకు అది కూడా చూపిస్తాను. చూసారా, మనకు వెళ్ళే దారిలో చాలా అట్రాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మస్ట్గా ఈ పెయింటింగ్స్ అయితే చాలా నచ్చేసాయి నాకైతే మాత్రం. మీకు కూడా చాలా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో, మనమైతే ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. చూసారా, ఈ లెఫ్ట్లోనే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. రైట్ సైడ్ అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క టెంపుల్కి వచ్చేసరికి రైల్వే స్టేషన్ నుంచి 10 to 15 మినిట్స్ అయితే టైం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ దర్శనం వచ్చేసరికి నార్మల్ టైంలో అయితే ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ టైం అయితే చెప్పలేము, ఎందుకంటే దేవీ నవరాత్రుల టైంలో ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేం. సో, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. రిమైనింగ్ టైం అయితే మాత్రం 1 అవర్ అయితే సరిపోతుంది. సో, మనం అయితే ఈ యొక్క ఆటోసే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క బస్సెస్ అయితే మాత్రం ఎప్పుడో ఉంటాయి కాబట్టి ఆటోస్ అయితే చాలానే ఉంటాయి. సో, మనకైతే ఏ ఇబ్బంది అయితే ఉండదు. మీరైతే ఉబర్ కానీ లేకపోతే ర్యాపిడో కానీ బుక్ చేసుకుంటే ఇంకా మీకు ఆ టైం అయితే ఇంకా సేవ్ అవుతుంది. సో, అది మాత్రం గుర్తుపెట్టుకొని చూసారా, ఈ యొక్క వాల్స్ మీద ప్రతి చోట కూడా ఈ పెయింటింగ్ అయితే మాత్రం మస్ట్గా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. సో, అవి కూడా మీరు చూస్తూ ఈ యొక్క జర్నీ అయితే ఈజీగా చేసేవచ్చు. చూసారా, ఆటోస్ అయితే మాత్రం ఇంకా లెక్కలేనన్ని అయితే ఉన్నాయి ఇక్కడ. సో, మన దగ్గరికి అలా వస్తూనే ఉంటాయి. సో, మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన పని అయితే ఉండదు. మనం ఇక్కడ వరకే ఆటోస్ వస్తాయి. ఇక్కడ నుంచి మనం బై వాకే వెళ్ళాలి. సో, అక్కడ కూడా మనం లెఫ్ట్ సైడ్ చూసారా, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మీరు ఏమైనా కొనాలనుకుంటే ఇక్కడే కొబ్బరికాయలు వంటివి కొనుక్కొని మనం అయితే పైకైతే తీసుకువెళ్ళొచ్చు. లేకపోతే లోపల కూడా ఉంటాయి. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే రథం. ఇదంతా కూడా
దేవీ నవరాత్రుల టైంలో అదైతే బయటకు తీస్తారు. మనం ఈ వీడియోని సమ్మర్ ఎండ్ టైంలో అయితే షూట్ చేసాం. అందువల్లే మనకైతే ఈ యొక్క రూఫ్ టాప్ అయితే కనిపిస్తుంది కదా. ఇదేంటంటే మనకి ఎవరైనా వృద్ధులు కానీ లేకపోతే పిల్లలతో ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎండ అనేది డైరెక్ట్గా పడకుండా మనకైతే చాలా కవర్ చేస్తుంది. ఇక్కడ చూసారా చలివేంద్రాలు కూడా చాలానే పెట్టారు ఇక్కడ ఆ టైంలో. సో ఇవన్నీ కూడా మనం తీసుకొని అయితే మనం అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చు. సో మనం చెప్పులు కూడా లోపల ఎంట్రన్స్లో పెట్టే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా మనకు వెళ్ళే దారిలో చాలానే ఉన్నాయి. మస్ట్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే డస్ట్బిన్స్. మీకు ఈ యొక్క వీడియోలో చాలా చోట్ల అయితే మీకు డస్ట్బిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూపించే ప్రయత్నం అయితే ప్రతి టూరిస్ట్ ప్లేస్లో చూపిస్తాను మీకు. డస్ట్బిన్స్ ఎక్కువ వస్తున్నాయి ఏంటంటే వాళ్ళు వీటిని బాగా మెయింటైన్ చేస్తున్నారని అర్థం అని మీరు చేసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల డస్ట్బిన్స్ ఉండవు. అక్కడ ఉన్న ప్లేసెస్ ఏ విధంగా ఉంటాయి కూడా నేను చాలా వీడియోస్లో అయితే మీకు కవర్ చేశాను. నాకైతే ఈ డస్ట్బిన్స్ పెట్టిన ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యొక్క మెయింటెనెన్స్ అయితే మాత్రం వాళ్ళు చేసిన వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాల్సిందే. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇది అయితే పర్మనెంట్ స్ట్రక్చర్. వాటర్కి అయితే మాత్రం ఇక్కడ కూడా మనం అయితే వాటర్ తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాక మనకైతే ఈ యొక్క చెప్పులు పెట్టే స్టాండ్ అయితే ఉంటుంది. మన భక్తులు ఉంటారు కదా, వీళ్ళైతే మాత్రం కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక 20% అయితే మాత్రం వాళ్ళకి ఎన్ని చెప్పినా ఇంకా మనం తక్కువే అని చెప్పచ్చు. ఎందుకంటే మీకే క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి. ఈ చెప్పులకి వచ్చేసరికి మనం ఇంత ఖర్చు పెట్టి పైకి వస్తాం కదా, ఈ చెప్పుల విషయంలో అయితే ఎక్కడ పడితే అక్కడే పడిచేస్తారు. చూసారా లెఫ్ట్లో ఎంత వరస్ట్గా ఉందో. ఈ సిచ్యువేషన్ అయితే ఎవరు బాగు చేయలేరని చెప్పొచ్చు. నేను మీకు అరుణాచలంలో కూడా అదే చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చెప్పుల స్టాండ్ అనేది ఆపోజిట్లోనే కనిపిస్తుంది మనకైతే మాత్రం. వాళ్ళ ఎందువల్ల ఆ విధంగా చేస్తారో అనేది ఎవరికీ తెలియదు. చెప్పులు అనేవి అలా బయట పడేస్తే ఎంత చండాలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చెప్పుల స్టాండ్లో 5 రూపీస్ పెట్టి చెప్పుల స్టాండ్లో పెట్టేసుకున్నంత ఇదైతే ఉండదు. ఎందుకంటే ఒక డిసిప్లిన్గా ఉంటుంది. ఈ చెప్పులైనా ఫోన్స్ అయినా కూడా ఇక్కడే మనం ఇచ్చేసి మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. దేనికైనా సరే 5 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలతో ఉన్న వాళ్ళకి వృద్ధులకి అయితే మాత్రం లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అది కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా మీతో పాటు ఎవరైనా బాగా ఏజ్డ్ పర్సన్స్ వస్తే మాత్రం వాళ్ళని అయితే లిఫ్ట్లోనే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ స్టెప్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి. సో నార్మల్ పర్సన్స్ అయితే స్టెప్స్ మీద అయితే మనం అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ వే వచ్చేసరికి వృద్ధులకి, వికలాంగులకి మరియు 500 రూపాయల దర్శనంకి వెళ్ళే మార్గం అని చెప్పేసి రాశారు కదా. సో ఈ వే అంతా కూడా వాళ్ళకి అవసరమని చెప్పేసి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే పైకి అయితే వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో టెంపుల్ వచ్చేసి లోపలంతా కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పైకి అయితే ఫోన్స్ కానీ ఎటువంటి కెమెరాస్ కానీ అలా చేయరు. ఇప్పుడు నేను తీస్తున్న వీడియో కూడా బిఫోర్ రైనీ సీజన్లో తీసిన వీడియో. సో అప్పటికైతే ఉంది యాక్సెస్, కానీ ఇప్పుడైతే మాత్రం అస్సలు లేదు. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఫోన్స్ అవి మాత్రం పైకి అయితే తీసుకురావద్దు. చూసారా ఈ విధంగా ఉంటుంది. దర్శనానికి కూడా ఇలానే వెళ్ళాలి, రిటర్న్ కూడా ఇలానే రావాలి. సో అది మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, చూసారు ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్సే తీస్తారు ఇక్కడ, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూసారు ఇక్కడైతే రైట్ సైడ్ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఈ యొక్క దేవీ నవరాత్రుల టైంలో అయితే మాత్రం చాలా ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్ పైనుంచి అయితే మనకి విజయవాడ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కానీ పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కిందన ఇలా స్లిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దర్శనం కంప్లీట్ అయిపోయినాక మనం ఈ యొక్క లిఫ్ట్లో కానీ లేకపోతే స్టెప్స్ మీద కానీ మనం అయితే కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క వెళ్ళిపోయినాక కిందనే ఉంటుంది ప్రసాదం కౌంటర్ కూడా. ఈ ప్రసాదం అది తీసుకుని మనం అయితే రిటర్న్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా ప్రసాదం కౌంటర్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. మనకి అంత టైం అయితే కూడా పట్టదు ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి. సో మనం అయితే ప్రసాదం తీసుకొని అయితే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసారా ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ప్రతి చోట ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్యూఆర్ స్కాన్లు అయితే మాత్రం చాలా చోట్ల ఉన్నాయి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వీళ్ళకైతే మనం స్కాన్ చేసి అయితే చెప్పొచ్చు. ఈ మీ అభిప్రాయాలను కూడా వాళ్ళకి తెలియజేయచ్చు, అంటే ఎంత మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ప్రసాదం కౌంటర్కి వచ్చేసాను. చూసారా లడ్డూ ప్రసాదం 15 రూపాయలు, నెక్స్ట్ పులిహార, తర్వాత చక్కెర పొంగలి, ఇలా 3 కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనకు కావాల్సింది తీసుకొని మనం అయితే ఈ యొక్క రిటర్న్ అయితే అయిపోయాం. మనం రిటర్న్ వెళ్ళే దారిలోనే చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది, అది కూడా మీరు కవర్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం కూడా మనకు కావాల్సినవి కొనుక్కొని రిటర్న్ అయితే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.